దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ భాలు నాయక్ గత 8 సంవత్సరాల క్రితం ఏకేబీఆర్ ప్రాజెక్టు కాలువలో మరణించిన పిఏపల్లి మండలంలోని పడమటి తండా వాసుల మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించి ప్రభుత్వం నుంచి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయినారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆనాడు చెల్లాచెల్లైపోయిన పరిస్థితి. 8 సంవత్సరాల్లో గత ప్రభుత్వం కనీసం వాళ్ళని ఆర్థిక ఆదుకోవాలని జ్ఞాపకం చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇవాళ మరి 9 మందికి 3 లక్షల రూపాయలు చొప్పున వాళ్ళ నష్టపరిహారం ప్రమాదశాస్త్రంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆలోచనతో ప్రభుత్వం ఇవాళ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో మా జబ్బర్లు తర్వాత సీతారామ మోదీ చాలా మంది యొక్క పాత్ర ఎప్పటికప్పుడు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తే సార్ అవి రాలేదన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో మా ఆర్డీఓ గారి కృషి కూడా